హలో అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ ఉదయాన్నే వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా. మా అన్నయ్య అయితే వచ్చేసాడనమాట. మా ఆయన అయితే పొట్టేలు తలకాయలు కాల్చడానికి వెళ్ళాడు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఎవ్రీ సండే వెళ్ళిపోతాడనమాట. మా అన్నయ్య ఉదయం వస్తూ నా కోసం మాంసం అలానే గిట్టికాలు అయితే తీసుకొచ్చిండు. ఏం మాంసం అనేది మీకు ముందైతే చెప్తాను. ఉదయం వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, మా అన్నయ్య వద్దని చెప్పేసరికి ఆగిపోయినా అనమాట. అమ్మ ఇంకేముందండి, సండే స్పెషల్ ఇంకా వంటలు చేసుకోవడం తినటమే అనమాట. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినడానికి ఇది దొరకదు. మాకెళ్ళి అయితే ఎవ్రీ సండే దొరికిద్ది అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాత్రం, లేదంటే విడిగా మాటూరు వెళ్ళాలి. అదేం మాంసం అనుకుంటున్నారా? తలకాయ మాంసం అనమాట. అసలు మా అన్నయ్య నా కోసం ఎందుకు తెచ్చాడో మీకు తెలుసా అండి? ఇంకా నేనైతే అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారా? మా వదిన అయితే వచ్చేసింది అనమాట మా ఇంటికి నెలల తలకే. అంటే తీసుకొచ్చాడు మా అన్నయ్య వెళ్ళి, ఇంకా వాళ్ళని అడిగి మంచి రోజు చూసి తీసుకొచ్చేసాడు అనమాట. ఇంకా ఎందుకు వెళ్ళకూడదు అంటే, సూలింత బాలింత ఒకే వాగిట్లో నడిస్తే కీడ అంటారు కదా. మీకు దాని గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అందుకని చెప్పేసి నిద్ర చేయడానికి వెళ్దామని కూడా నేను డ్రాప్ అయిపోయినా. పోతే ఏమన్నా అయిద్దేమో అని నాకు భయం అనమాట. ఒకటి చేయాలంటే 100 సార్లు ఆలోచించినట్టు వెళ్దామంటే భయం అనమాట. నీళ్ళు అప్పుడు ఏంటంటే వెళ్ళాను, కానీ 1 టైం ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి బయట కూర్చున్నాను. నీళ్ళు అప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది. కన్నప్పుడు కూడా వెళ్ళలేదు, తను కానీ ముందుగా వెళ్ళాను. కన్న తర్వాత ఒక మేనత్తగా మేనల్ని చూడకుంటే ఎట్ట చెప్పండి. అందుకని చెప్పేసి ఆతృతతో వెళ్ళాను. అప్పుడు వెళ్ళావుగమ్మ, ఇప్పుడేమైంది అని మీరు అనుకోవచ్చు. చెప్తున్నా మీకు ముందుగానే. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే ఉన్నాను. మా బొడ్డోడైతే నెలల తలకే స్నానం చేయించేటప్పుడు మెడ ఇట్ట పక్కకు పెడుతున్నాడంట తలకాయ నిలబడటానికి. మా అన్నయ్య తలకాయ మాంసం అయితే తీసుకొచ్చాడు. అది ఖచ్చితంగా 500 అయిందంటండి. దానికి కాళ్ళు అన్నీ వచ్చేసినాయి. మేము తినే మాంసమే తీసుకొచ్చిండు మా అన్నయ్య. మటన్ అయితే 2000 అయిందని చెప్పిండు. చాలా రేట్ అనమాట. ఇప్పుడు 1500 ఉంది. మా అన్నయ్య కొంచెం పెద్దది తీసుకొచ్చాడు. దాంట్లో అమ్మ అన్నయ్య వదిన వాళ్ళు తీసుకోగా నాకైతే సగం మరింత తీసుకొచ్చిండు. ఖచ్చితంగా కేజీ ఫెచ్చడిద్ది అనమాట. ఏందో అన్న ఇంత తెచ్చావంటే, నేనే తీసుకొచ్చాను నువ్వు తినమ్మన్నాడు. మా అమ్మ ఆదివారం ఎందుకు లే, ఆదివారం కాకుండా విడి రోజుల్లో వెళ్ళంది. మా అమ్మాయికి నేను తీసుకుపోతే తప్పే ఉందని చెప్పి మా అమ్మని అడిగి మరీ వచ్చాడంట. మా అమ్మ ఫోన్ చేసి అలా చెబుతుంది, అన్న ఇట్ట అన్నాడు అమ్మ అని చెప్పేసి. దాన్ని అయితే చూపించాను కదండి. ఈ విధంగా కర్రీ చేసాను. దాంట్లోకి ఏమో దోశలు అనమాట. పక్క మా ఆయన ఇవాళ చాలా అలసిపోయిండు. 4ంటికి 3ంటికి 4ంటికి లేచిపోతాడు కదా. అందుకని చెప్పేసి నిద్ర ఉండదు. ఒక్క నైట్ నిద్ర లేకపోతే ఎన్నో రేతులు నిద్ర లేనట్టు ఉండిద్ది మనకి. నాకైతే ఈ మధ్య నా చిట్టుతల మీద కోపం వచ్చేస్తుందండి. ఎందుకంటే చూశారు కదా తను ఏం చేస్తుంది. నేను ఒక పక్క వీడియో తీస్తుంటే మౌనంగా ఉండాలి, లేదంటే ఆడుకుంటా మెలకుండా ఉండాలి. డబ్బా తీసుకొని ఒకటే సౌండ్ చేయడం. ఏందమ్మాయి అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. తన్నుదామంటే చేతులు రావట్లేదు. ఇంకా ఒకళ్ళైతే కామెంట్ చేశారు, అక్క వాళ్ళు చేసే పని మనం ముద్దుగా చేస్తే అది ఎక్కువ చేస్తారని. అదే నా చిరుతలు అట్లా చేస్తుందేమో అని చెప్పేసి గదులుతుంటే ఏళ్ళు చూపించి కొడదామని పోతుంటే ఆ అమ్మాయి చూసారా ఏడిసి నన్నేది అంటానికి వస్తుంది. అదిగోండి మా పిన్సి కంటే 2 అనమాట మా అమ్మాయి. అసలు మా ఇంట్లో ఆడపిల్లకి కోపం ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ. దాన్ని తీసుకొని నన్నేది అంటుంది. ఇంకేం చేద్దాం, సరేలే వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, ఇప్పుడు కాదు తర్వాత చెప్పొచ్చులే మా అమ్మాయి పని అన్నట్టుగా నా పనిలో అయితే నేను ఉన్నాను. సరేనండి, మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. కీడు వెళ్ళకూడదు అంటున్నారు కదా, నేనేం చేద్దాం అనుకున్నా అంటే 4-5 అప్పుడు వెళ్ళి, అంటే మాకు ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, పారి గోడ ముందు కాకుండా లోనే ఒకే గడప నడవకూడదు అన్నారు కదా, అటు పోకుండా 4-5 అప్పుడు వెళ్ళి సాయంత్రం 6-7 దాకా ఉండి మా బొడ్డోని మా వదిని చూసి రావాలి అని అనుకుంటున్నాను. మీకు మా మేనల్లుని మా వదిని చూడాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వెళ్ళి వీడియో తీస్తాను. ఎందుకంటే మా ఆయన తీసపోడు, మీరు కామెంట్ చేసి రిక్వెస్ట్ చేసినారనుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్తాడు బావ. మన సబ్స్క్రైబర్లు చూడాలనిపిస్తుంది అంటే వెళ్ళొద్దాం బావ అని. మా వదిన అయితే చాలా మిస్ అయిపోతున్నా. ఉన్న కానీ తను ఏదో ఒకటి మాట్లాడితే ఏదో ఒకటి చేస్తా. ఫోన్ కానీ చేసిందంటే ఎప్పుడో ఒక్కసారి. మాది ఎట్లా ఉంటుంది అంటే 15 రోజుల్లో 2 సార్లు, అంటే వారంలో ఒకసారి చేసిద్ది అనమాట. చేసి 1 గంట సేపు మాట్లాడిద్ది. నేను కూడా అంతే, 1 గంట సేపు మాట్లాడతాను. అన్నీ చెప్పుకుంటాం అనమాట. అది ఇది వదిన అట్లా వదిన ఇట్లా వదిన అని. చాలా మిస్ అయిపోతున్నా. మా అన్నయ్య ఏం పనికి వెళ్తున్నాడు, ఫోన్ మా అన్నయ్య దగ్గర ఉండేది. మా వదిన మా బుడ్డోడితోనే సరిపోతుంది.
పొగలైతే అస్సలు నిద్రపోకూడదు బాలింత. మరి మా వదిన ఎలా చేస్తుందో ఏమో, చూస్తా అటు చూసి ఇటు చూసేలోపు నిద్రపోద్ది తను. అయితే చూద్దాం ఎలా చేసిద్దాం మొత్తానికి. అండి టైం వచ్చేసి ఇప్పుడు ఖచ్చితంగా 10 వచ్చింది. ఇంకా డిన్నర్ అయితే ఏం చేయలేదు. మా అమ్మాయి గారు నిద్రపోవాలా. హాయ్ దోశలు పోసేటప్పుడైతే ఇంకేడుస్తూ ఉంది. ఇంకొచ్చేసి మా అమ్మాయి దోశలు పెట్టింది. ఇద్దరు మళ్ళీ పడుకోబోయేటప్పుడు ఏంటి తిను నేను బిళ్ళలోకి అని చెప్పి తీసుకున్నామన్న. ఎట్టనే సూప్రాన్ హాయ్ 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 చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్ ముద్దు పెట్టాలకి ఇరు చూడు బుడ్డి. బో సార్లే. ఇలా సండే కదా, నాతో పాటు చర్చికి వచ్చేసి అలర్ చేసిందా. ఎడ చేసేవాళ్ళు రే. హాయ్ చెబితేనే ఇంకోసారి చెప్పు హాయ్ చెప్పు. అయితే 2 కాయలు వచ్చేసి నేను నా చిట్టురాలు తింటున్నా. తిన్నారో ఏం పని చేసుకున్నారు పిల్ల అయితే. మా పిల్ల అయితే మురి చూడు అది చూసిద్దాం. ఇంకా మళ్ళీ చూపి. ఎగ్జాక్ట్గా టైం చెప్పాలంటే 10 అనమాట. ఇంతవరకు అన్నం తినలేదు. నేను అన్నం తిందామంటే నా చిటితల్లి అనేది నా చిటితల్లికి అయితే పన్ను గుచ్చుకుంది అనమాట. కారం అసలుకి తింటలేదు. దోశ పెట్టాను, దోశ తింది. అలానే కొంచెం గ్రేవీతో కలిపి పెట్టాను. ఉడికినప్పుడు ముక్కలు ఇచ్చాను, తిందనమాట. ఫుల్ నైట్ అయిపోయింది, 10 అయిందనమాట. ఇంకా మా చిటితల్లి కోసం పెరుగు రేపొద్దునికి పాలు కాగబెట్టాలి. అదే మా ఆయన మాంసం అయితే తీసుకొచ్చిండు. దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, చాలా చేసేయాలి. ఇంగారేమో నిద్ర పోవట్లేదు. దానిమ్మకాయ తింటే బలం, రక్తం పట్టిద్దని చెప్పినారు డాక్టర్స్. ఫ్రూట్స్ అయితే తినమని చెప్పినారనమాట. మనకేమో నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే మా ఆయన పిల్లని పట్టుకోవట్లేదని నాకు అసలు అన్నం తినను పో అని చెప్పేసి వచ్చి పడుకున్నానమాట. 10 అయిందండి. ఎప్పుడు ఈ రోజేనమాట డిన్నర్ నాది లేట్ అవటం. రోజు కొంచెం పెందలాడే తింటాను. ఇప్పుడు 10 అయిందనమాట. ఒక పక్క ఆకలి అవుతుంది. ఖాళీ కడుపుతో పడుకుంటే మా లోన బుడ్డిదో బుడ్డోడో మొత్తం కడుపంతా తిరిగేస్తూ ఉంటారండి. అందుకని చెప్పేసి నా కోసం మొన్న తీసుకొచ్చిన మాంసం కదా, ఇంతోడు కొంచెం కూడా తినలేదు. నేను కర్రీ చేసాననే కానీ అని చెప్పేసి తింటున్నాను. మనకైతే నేలకు పూసింది. మా ఆయన అంతా వేస్ట్ చేసేసాడండి ముక్కలని. అసలు ఎంత మాంసం అంటే అంత మాంసం అనమాట. దానికి ఉన్న కండ ఉడకబెట్టినప్పుడు కండ కొంచెం తిని సగం ముక్కలు తిని సగమేమో అంటే కర్రీకి అది మెత్తటి ముక్కలు ఉండాలని చెప్పేసి కొద్దిగా తీసి దాంట్లో వేసిండు. ఆ ఎముకలన్నీ తీసిపోయి మా స్పార్కీకి వేసిండు. ఎముకలు ఉంటే చాలా కూర అయ్యేది అనమాట. నాకు అంత కోపం వచ్చేసింది. తలకాయ మాంసం తెచ్చుకుంటే మనం తిన్న తర్వాత కూడా ఎముకలు ఉంటాయి కదా బాబా, అదేంది అలా వేయచ్చు కదా, కూరలో కలిసి ఉంటాయి కానీ చెప్తే అసలుకి వినలేదు. ఇంకా ఈలోపు అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మనకైతే మెడిసిన్ ఇచ్చేసారు. మెడిసిన్ మింగాలి. కాసేపు అయిందనమాట. ఒక 5 నిమిషాలు అయితే ఆగాను. ఏమిటే కాకుండా అన్నం అయితే కొంచెమే తిన్నాను. ఎందుకంటే నైట్ ఎక్కువ తింటే అరగదు కాబట్టి కొంచెం తినేసి డిన్నర్ అయితే ఆపేసేసాను. తర్వాత పాలల్లో పొడి అయితే ఇచ్చేసారనమాట. నాకేందో ఈసారి 5th మంత్ నుంచో స్టార్ట్ చేశారండి ఇవ్వటం. 5th మంత్ నుంచో 4th మంత్ నుంచో. ఇది ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చారు. నేను ఈ పొడిని ఏం చేసినానో తెలుసా, దీనికి పైన 2 మూతలు వస్తాయి. ఇలా ప్యాకింగ్ చేసి పౌడర్ వచ్చేసిద్ది. ఇదేం చేసిన అంటే ఇంక లోన్ పెడతా మూత లూజ్గా పెట్టని చేసేసరికి మొత్తం గడ్డగట్టకపోయింది. దాంట్లో సగం కూడా తాగలేదు. నేనైతే వేస్ట్ చేసినానేమో అనిపించింది. అందుకని ఈసారి జాగ్రత్త పడాలని చెప్పి జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. 4 రోజులు నేను చూపించుకొని వచ్చి 3 డేస్ అవుతుంది కదా, 3 డేస్ నుంచి అయితే తీసుకుంటున్నాను. ఉదయం సాయంత్రం 2 స్పూన్స్ అయితే తీసుకోమని చెప్పారనమాట. దాంతో ఉదయం సాయంత్రం 15 డేస్ వచ్చిందంట. నాకైతే ఇంకా 2 స్పూన్స్ తీసుకొని డైలీ అయితే తాగమని చెప్పారనమాట. కుంకుమ పువ్వు, పిస్తా చాలా ఫ్లేవర్స్ కలిసి చాలా బాగుండిద్దండి. ఇది ఒత్తది తింటే బూస్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే చాలా బాగుంది. 10 అవుతుంది.
గబగబా పడుకోవాలని చెప్పేసి ఇంకా స్పూన్ ఎతికే టైం కూడా లేదు నాకైతే మాత్రం. గంట ఏది ఉంటే దాన్ని పెట్టితే ఎప్పుడే అనమాట. పాలల్లో పొడి అయితే వేసుకొని తాగుతున్నాను. ఇది ఎట్లా ఉండిద్దంటే కుంకుమ పాలు తాగే ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అందరూ అట్లా అనిపించింది నాకైతే. చాలా బాగుందనమాట పాలల్లో పొడి అయితే. మా చిట్టి తల్లికి మా ఆయనకి ఇద్దాం అనుకున్నా. వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, నేను తినేటప్పుడు నన్ను తినేకుండా చేశారులే, నాకు కదా ఇచ్చిందని చెప్పేసి నేనే తాగేసిన. మొత్తానికైతే మన డబ్బా కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. చాలా వేస్ట్ చేస్తున్నాను నేనైతే. మింగనప్పుడు తీసుకోకుండా అయినా ఉండాలా, నేనేం చేస్తున్నాను మింగుతున్నాలే అన్నట్టుగా తీసుకున్నాను. గబగబా పాలు అవన్నీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట. 10 అయింది. చిన్న పిల్లనైపోతున్నా ఒకసారి తాగేటప్పుడు. మూతి నిండా పోసేసుకున్నాను. ఇది వచ్చేసి తలకాయ కూర. సగం బొక్కలన్నీ మా ఆయన ఏం చేసిండు, మా స్పార్కీ గడికేసిండు. నాకైతే తిన్నట్టే లేదండి కర్రీ అయితే మాత్రం. మా ఆయన తిన్న బొక్కలు కూడా అన్ని దానికి వేసిండు. నేను తిన్నదాకా ఆగొచ్చు కదా, నువ్వు కూర అంతా ఆగం చేసినావు అని చెప్పేసి అలిగిన. దానికి వాడు కూడా నేను అలుగుడే. ప్రతి దాంట్లో అలగటం అంటే నాకు ఇష్టం అనమాట. పాలల్లో తోడైతే వేసేసాను. దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అనమాట. ఫ్రిడ్జ్లో అయితే మాత్రం నేను దోసపిండి పెడుతున్నాను. సండే అని చెప్పేసి దోసపిండి పోసాను. ఎవరైనా తినలేదు ఇవాళ, ఇంకా అన్నమే తిన్నాం అనమాట. మూత అయితే పెట్టేశాను. మీకు కర్రీ ఎలా చేశాను అనేది ప్రాసెస్ అయితే చెప్తాను, సరేనా వినండి. కర్రీ అనేది ముందు ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేగిన తర్వాత కొబ్బరి, అల్లం, చిన్నులపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు నూరిన పేస్ట్ సగం అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం మరింత తీసుకోవాలి తలకాయ మాంసానికి. ఇంకా మొత్తం వేయించేసి ఇంక దాంట్లో ముక్కల్లో కారం, పసుపు, ఉప్పు వేసి దాంట్లో పోసి కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ కరివేపాకు వేసి మూత పెట్టేసుకొని మరిగేటప్పుడు మసాలా వేసుకోండి. కొబ్బరి, అల్లం, చిన్నులపాయ పేస్ట్ వేస్తే 2 టమాటాస్ కూడా యాడ్ చేయండి. బాగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. చారు కావాలంటే చారుగా పెట్టుకోవచ్చు. గ్రేవీ కావాలనుకుంటే టమాటాలు వేసుకున్నాం కదా, దగ్గర పడిన దాకా వెయిట్ చేసేయాలన్నమాట. అంతే, చాలా సింపుల్గా చేసేసాను కర్రీ అయితే. మొత్తం అయితే కట్టేసానా లేదని చూస్తున్నాను. మన కోళ్ళు మేక అయితే లోన్ ఉన్నాయి కదా, దానికి మొత్తం గట్టిగా కట్టేసాను, కుక్కలు పోతాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి మన స్పార్కీ గడ అనమాట. స్పార్కీ గడి అలా చాలా తిందనమాట నీస్ అనేది. చూసారా, ఇంకా మనిషికి ఊరుని చూస్తూ ఉంది. ఎదురే కుక్కలు కరుచుకుంటూ ఉంటే అరుస్తుంది కానీ వాటి కాడికి వెళ్ళట్లేదు. భయం పుట్టేసింది అనమాట తనకు కూడా. సరేలే చేసేదేముంది. మొత్తానికైతే మా ఇంటికి అవన్నీ అడ్డం పెట్టేసాను. చూశారు కదా, బయటికి వెళ్ళడానికి అడ్డం తీసుకొని పోయినా. నాకు నిద్ర వస్తుందని చెప్పి పడుకున్నా అలిగి. మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, అన్నం తినాలని చెప్పేసి మళ్ళీ అడ్డం తీసిన. అసలు నాకు బోయిసుకు కొడుతుంది అనమాట డోర్ లేకపోయేసరికి. డబ్బులు ఉన్నప్పుడేమో వేస్ట్ చేసేసాము, ఎందుకు ఇంత పెట్టాలా డోర్ కని చెప్పేసి. డోర్ లేనప్పుడేమో మా పంది కుక్క వచ్చేసి గుడ్లు తిందనమాట. 10 గుడ్లు 4 3 తిందనమాట. దానికి రాకుండా ఉండటానికి ఈ డోరు, బొబ్బుల డబ్బా ఇవన్నీ అడ్డం పెట్టాను. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నాను. నాకైతే చాలా తలనొప్పి వచ్చేసింది. మా ఆయన అయితే 2 డేస్లో డోర్ అయితే తీసుకొస్తానని చెప్పిండు. దీనికైతే 2 డోర్స్ ఉన్నాయి, తీసుకొచ్చి ఫిక్స్ చేసేసేయాలి. నైట్ అయితే అయిపోయిందండి. అందరికీ గుడ్ నైట్ అనమాట. ఇది మార్నింగ్ పెడతామో నైట్ పెడతామో తెలియదు కాబట్టి చేసేదేమిలా అన్నీ సర్దేసినాం. తిన్నాయి గ్యాస్ మీద పెట్టాను. ఇంక రేపు పొద్దునే టైం వచ్చేసి 10:30 అయింది. ఇంకా సరేనండి, అందరికీ బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.